మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. గాదే సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం, లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. సాయికృష్ణ తల్లి గాదే విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజును నిందితుడిగా పేర్కొంటూ బిఎన్ఎస్ఎస్ సెక్షన్లు 127 ఆఫ్ 4, 127 ఆఫ్ 6, 103 ఆఫ్ 1, 238 కింద కేసు నమోదు చేసినట్లుగా ఎఫ్ఐఆర్లో తెలిపారు. ఈ కేసులో అత్యంత తీవ్ర నేరంగా పరిగణించే సెక్షన్ 103 ఆఫ్ 1 ఇది హత్య కేసు. ప్రాణాలు తీసే ఉద్దేశంతో దాడి చేయడం లేదా మరణానికి కారణం అవ్వడం. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే ఉరిశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. మరో సెక్షన్ 127 ఆఫ్ 4 ప్రకారం 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం అక్రమ నిర్బంధానికి పాల్పడినట్లు తేలితే జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. సెక్షన్ 127 ఆఫ్ 6 కింద రహస్యంగా లేదా చట్టవిరుద్ధ పరిస్థితుల్లో నిర్బంధించినట్లు నిరూపితమైతే జైలు శిక్షతో పాటు జరిమానా పడవచ్చు. మరో సెక్షన్ బిఎన్ఎస్ఎస్ 238. ఈ సెక్షన్ ప్రకారం కస్టడీలో చనిపోయిన, చిత్రహింసలకు గురి చేసిన, మిస్సింగ్ అయిన జ్యుడిషియల్ విచారణ జరపడం, సాయికృష్ణ అదృశ్యం, లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో నమోదైన ఈ కేసులు పోలీస్ శాఖలోనే సంచలనంగా మారాయి. పోలీస్ అధికారిపైనే హత్యతో పాటు ఇతర తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, సిఐ నాగరాజుపై ఈ కేసును నమోదు చేయడానికి ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది అంటే పోలీస్ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? కార్తిక్, ఎట్టకేలకు కృష్ణలంక సీఐ నాగరాజు మీద ఆ కేసులు నమోదయ్యాయి. సాయికృష్ణ మిస్సింగ్కి సంబంధించి తమ తల్లి కానీ కుటుంబ సభ్యులు కానీ ఇప్పటికే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ కొడుకుని విచారణ పేరుతో నాగరాజు తీసుకొచ్చిన తర్వాత కొట్టారు. ఆ దెబ్బలకి సాయికృష్ణ చనిపోయాడు. అయితే బాడీని కూడా లేకుండా పూర్తిగా డిస్మాండిల్ చేసిన పరిస్థితి, బూడిద కూడా ఇవ్వట్లేదు. అయితే దీని మీద పూర్తి విచారణ చేయాలి, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్న పరిస్థితి. దాదాపు నెల రోజుల నుంచి కూడా ఒంటరి పోరాటం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ కుటుంబ సభ్యులను కలిశారు. ఖచ్చితంగా దీని మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పిన పరిస్థితి. దీంతో ఎట్టకేలకు పోలీస్ శాఖ వెంటనే స్పందించింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని స్టేషన్కి పిలిచారు. స్టేషన్కి పిలిచి రిటర్న్ కంప్లైంట్, ఇప్పటివరకు కూడా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దగ్గర నుంచి ఎటువంటి కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ నిన్న ఒక్కసారిగా ఆ పరిస్థితులన్నీ మారాయి. రిటర్న్గా సిపిఏ విజయలక్ష్మి దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు. ఆ కంప్లైంట్కి సంబంధించి వెంటనే కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి. నాగరాజు మీద ఇప్పుడు 4 సెక్షన్స్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 127(4), 127(6), 103, అదేవిధంగా 238 సెక్షన్స్ నమోదు చేశారు. దీని ప్రకారం ఈ సెక్షన్స్ చూసుకుంటే కనుక ఎవరు రహస్యంగా అంటే ఒకరిని తీసుకొచ్చి అక్రమ నిర్బంధం చేయడం, అదేవిధంగా తీవ్ర అక్రమ నిర్బంధాలు, దాంతోపాటు హత్యకి సంబంధించి ప్రధానంగా కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసు కింద దీన్ని చూడొచ్చు. దాంతోపాటు హత్య చేయడంతో పాటు దానికి సంబంధించిన ఆధారాలను కూడా పూర్తిగా ధ్వంసం చేయడం, నేరస్తుడికి పూర్తిగా సహకరించడం సెక్షన్లు పెట్టిన పరిస్థితి. నాగరాజు మీద ఇప్పటికే ఈ కేసులు నమోదైన నేపథ్యంలో సీఏ నాగరాజును కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటూ పోలీసు వర్గాలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దీని మీద న్యాయం చేయాలంటూ కూడా అడుగుతున్నది. అయితే నెల రోజుల కాలం దాటిపోయినా పోలీసుల నుంచి ఎటువంటి స్పందన కూడా ఇప్పటికి వచ్చి రాని పరిస్థితి. నిన్న ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారో, కుటుంబ సభ్యులను కలిశారో, వైఎస్ఆర్సీపీ నేతల కుటుంబ సభ్యులను కలిసి ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. అనేక ప్రశ్నలు కూడా పోలీసులకు సంబంధించి కేసును ఎందుకు ఇప్పటివరకు త్వరితగతిన తీసుకోవట్లేదు, ఆ కుటుంబానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అనేక ప్రశ్నలు పోలీసులకు సంధించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సమాధానాలు ఎక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పలేదు. అనేక ఆరోపణలు, అంటే దాదాపు జూన్ 4వ తారీఖున మానవ హక్కుల కమిషన్కి సంబంధించిన న్యాయవాదులంతా ఆందోళన చేశారు. విజయలక్ష్మితో పాటు కలిసి ఆందోళన చేశారు. తర్వాత హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఎక్కడ పోలీస్ శాఖ ఎక్కడా కూడా స్పందించిన పరిస్థితి కనిపించింది. అయితే నేను ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి రావడం, ఆ కుటుంబంతో మాట్లాడడం, దీంతో కదిలిన పోలీస్ యంత్రాంగం అర్ధరాత్రి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రస్తుతం అయితే చర్చనీయాంశం మారింది. ఎట్టి పరిస్థితులు అంటే ఈ రోజు ఖచ్చితంగా నాగరాజుని పోలీసులు అదుపులో తీసుకునే అవకాశం ఉందంటూ కూడా పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతుందనే చెప్పాలి. కార్తిక్, థ్యాంక్ యూ సురేందర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.